హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఖుషి కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏమేం ఎక్విప్మెంట్స్ రిక్వైర్ అవుతాయి మనము ఫీల్డ్లో చైన్ సర్వేయింగ్ అనేది చేయడానికి చూద్దాం. సో చూడండి, ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ చైన్ సర్వేయింగ్. ఓకేనా? సో ఫస్ట్ వన్, టైప్ ఆఫ్ చైన్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి కదండి. సో మీరు ఏ చైన్ యూస్ చేసి సర్వే చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ చైన్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మెట్రిక్ చైన్ యూస్ చేసి సర్వే చేస్తున్నాను. సో మెట్రిక్ చైన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి యారోస్. థర్డ్ వన్ టేప్. ఫోర్త్ వన్ ranging rods. Fifth one, offset rod. Sixth one, crossed off. Seventh one, plumb bob. Eighth one, wooden pegs. Ninth one, mallet. And the 10th one, field book. And the last one is pen or pencil, eraser, ఎక్సెట్రా. సో మనము చైన్ సర్వేయింగ్ చేయడానికి ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏమేమి రిక్వైర్ అవుతాయి చూసాం కదా. సో మనం ఆల్రెడీ టైప్ ఆఫ్ చైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనకి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ ఉంటాయి, ఏ చైన్ వచ్చేసి మనకి ఎంత లెంత్ ఉంటుంది, సో ఆ లెంత్ని మనం ఎన్ని లింక్స్గా డివైడ్ చేశారు, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే, ఫీట్స్లో ఉన్నదాన్ని అయితే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఒకవేళ మనం హెక్టార్స్లో చెప్పమంటే ఎలా చెప్పాలి. సో వాటి గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మనకి చైన్ సర్వింగ్ అని చేసేటప్పుడు ఈ మెటీరియల్స్ అనేవి మనకి రిక్వైర్ అవుతాయి, ఈ ఎక్విప్మెంట్స్ అనేవి మనకి రిక్వైర్. సో ఇప్పుడు వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం. సో దాంట్లో మనం ఆల్రెడీ టైప్ ఆఫ్ చైన్ గురించి డిస్కస్ చేసాం. సో సెకండ్ వన్ మనకు వచ్చేసి ఏంటి అనేసి అంటే యారోస్. సో యారోస్, ఈ యారోస్ అనేవి మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ హార్డెండ్ అండ్ టెంపర్డ్ స్టీల్ వైర్తో మనకి యారోస్ అనేవి మేడ్ అవుతాయండి. సో ఒకసారి చూద్దాం డయాగ్రామ్. చూడండి, నేను డయాగ్రామ్ వేశాను. సో యారోస్ అనేవి మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ హార్డెండ్ అండ్ టెంపర్డ్ స్టీల్ వైర్తో మేడ్ అవుతాయి. సో ఇక్కడ స్టీల్ వైర్ వచ్చేసింది కానీ ఈ స్టీల్ వైర్ అనేది మనకి 4 mm డయామీటర్ ఉంటుందండి. ఈ యొక్క స్టీల్ వైర్ అనేది 4 mm డయామీటర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, యారోకి టాప్లో వచ్చేసి మనకి రింగ్ షేప్లో మనము వైర్ని బెండ్ చేస్తున్నామండి. సో దీని యొక్క డయామీటర్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అనేసి అంటే 50 mm డయా ఉంటుందండి. సో ఓవరాల్గా మనకి యారో యొక్క లెంత్ వచ్చేసి మనకి 400 mm ఉంటుంది. ఓకే, సో యారో యొక్క టాప్లో వచ్చేసి వైర్ని మనము బెండ్ చేసి 50 mm డయామీటర్లో కన్వర్ట్ చేసుకున్నాము. సో మనం ఏదైతే స్టీల్ వైర్ యూజ్ చేస్తున్నామో ఇక్కడ యారోకి ఇది వచ్చేసి మనకి 4 mm డయా ఉంటుంది. టోటల్ లెంత్ ఆఫ్ యారో వచ్చేసి మనకి ఎంత అనేసి అంటే 400 mm ఉంటుంది. ఓకే, సో ఈ చైన్ సర్వేలో మనకి యారోస్ ఎక్కడ రిక్వైర్ అవుతాయి అనేసి అంటే చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మెట్రిక్ చైన్ యూజ్ చేసి సర్వే చేస్తున్నాను, ఏ చైన్ మెట్రిక్. సో నేను ఏరియా అనేది A2 ఒక F వరకు క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సో నాకు A to Bకి ఒక చైన్ ఫినిష్ అయింది, B to Cకి ఒకటి, C to D, D to E, E to F. సో ఇప్పుడు వచ్చేసరికి ఏ దగ్గర నుంచి Bకి చైన్ కౌంటింగ్ అనేది 20 మీటర్ చైన్ అనేది అయింది. సో నేను ఇక్కడ నుంచి చైన్ ఏం చేస్తున్నాను, మళ్ళీ B నుంచి Cకి మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అనేసి అంటే ఒక చైన్ లెంత్ కంప్లీట్ అయింది అని తెలియడం కోసం ఇక్కడ మనము
యారోస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ యారోస్ని బట్టి సో మనం ఇన్ని మీటర్స్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసాము మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు B to C అవ్వగానే మళ్ళీ C దగ్గర మనం ఒక యారో ప్రొవైడ్ చేస్తాం. అంటే C దగ్గర మనకి 2 యారోస్ కనిపిస్తాయి కదండి, B దగ్గర ఒకటి, C దగ్గర ఒకటి. సో ఇక్కడ నుంచి 20 మీటర్స్ ప్లస్ 20 40 మీటర్స్, ఇక్కడ కూడా వస్తే మనకి 60 మీటర్స్. సో ఇంత ఏరియా మనం మెజర్ చేసాము అని మనకి తెలుస్తుందండి. సో రెగ్యులర్గా మనం చైన్ సర్వేయింగ్ అని చేసేటప్పుడు మనకి 10 యారోస్ అనేవి రిక్వైర్ అవుతాయి. సో మనము సర్వేయింగ్ పర్పస్లో ల్యాబొరేటరీ పర్పస్ చేస్తాం కదండి. సో మనం నార్మల్గా ఏరియాని సర్వే చేస్తాం కదా, సో అప్పుడు మనకి సర్వే చేయడానికి మనకి 10 యారోస్ అనేవి రిక్వైర్ అవుతాయి. ఓకే, సో మనకి నెక్స్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఏంటి అనేసి అంటే టేప్ అండి. సో మనం ఆల్రెడీ చైన్ సర్వేయింగ్ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాము. సో టేప్ అనేది మనము ఎందుకు యూస్ చేస్తాము అన్నది, ఎప్పుడు యూస్ చేస్తాము అంటే టేప్ అనేది మనం చైన్ సర్వేయింగ్ని యూస్ చేసి ఏరియా అనేది మెజర్ చేశాక అక్కడ మనం ఆబ్జెక్ట్స్ లైక్ రేంజింగ్ రాడ్స్ అలాంటివి లొకేట్ చేయాలి అప్పుడు. సో మనము ఎగ్జాక్ట్గా టేప్తో మళ్ళీ ఒకసారి మనం మెజర్ చేసుకుని ఆబ్జెక్ట్ అనేది లొకేట్ చేయడానికి మనము టేప్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా, సో మీకు ఆల్రెడీ నేను ఆఫ్సెట్ రాడ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. మనం ఆఫ్సెట్ రాడ్ ఎక్కడ యూస్ చేస్తామంటే సో చైన్తో మనం సర్వే చేసినప్పుడు ఏవైనా లెస్ దెన్ 2 or 3 మీటర్స్ దగ్గర మనము ఆబ్జెక్ట్ని లొకేట్ చేయాలి అనేసి అంటే స్మాలర్ డిస్టెన్స్లో మనం ఆబ్జెక్ట్ని లొకేట్ చేయాలి అంటే సో అక్కడ మనం ఆఫ్సెట్ రాడ్ని యూస్ చేసి లొకేట్ చేస్తాం అన్నమాట. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందండి చైన్ సర్వేయింగ్లో. సో ఆఫ్సెట్ రాడ్ అనేది మనకి 3 మీటర్స్ లెంత్ ఉంటుంది. సో దానికి పైన హుక్ ఉంటుందండి మనకి. నేను ఆఫ్సెట్ రాడ్ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. నార్మల్గా రేంజింగ్ రాడ్ లాగే ఉంటుందండి. నేను రేంజింగ్ రాడ్ డిస్కస్ చేస్తాను. 3 మీటర్స్ వరకు లెంత్ అవైలబుల్ ఉంటుంది మనకి. ఇక్కడ నీట్గా రావట్లేదు మళ్ళీ చూడండి, ఆఫ్సెట్ డయాగ్రామ్ వేసాను. ఆఫ్సెట్ అనేది మనకి 3 మీటర్స్ లెంత్ ఉంటుందండి. సో ఇక్కడ పైన మనకి హుక్ ప్రొవైడ్ చేస్తారు, హుక్. సో దీని ద్వారా మనం ఏంటి అనేసి అంటే చైన్ని మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుందండి. సో చైన్ని మనం పుల్ కానీ పుష్ కానీ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్లో అవైలబుల్ ఉంటుంది. ఈ ఐరన్ షూ ఏదైతే ఉందో మనం ఆఫ్సెట్ రాడ్ని మనము ఫీల్డ్ లోపలికి ఇచ్చినప్పుడు ఇంత లోపల వరకు మనకి లోపలికి వెళ్ళాలి. అప్పుడే మనకి ఆఫ్సెట్ రాడ్ అనేది పర్ఫెక్ట్గా నిల్చుంటుంది కింద పడకుండా. సో ఆఫ్సెట్ రాడ్ని యూజ్ చేసి మనము స్మాలర్ డిస్టెన్సెస్ దగ్గర ఆబ్జెక్ట్స్ అనేవి లొకేట్ చేయగలుగుతామండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అనేసి అంటే రేంజింగ్ రాడ్స్. సో రేంజింగ్ రాడ్స్ ఉంటాయండి, రేంజింగ్ పోల్స్ ఉంటాయి. ఓకే, రేంజింగ్ రాడ్స్ అనేవి మనకి 2 to 3 మీటర్స్ లెంత్ ఉంటుందండి. రేంజింగ్ పోల్స్ వచ్చేసి మనకి 4 to 5 మీటర్స్ లెంత్ ఉంటుందండి. సో రేంజింగ్ రాడ్స్ వీటి యొక్క లెంత్ వచ్చేసి మనకు 2 to 3 మీటర్స్ ఉంటుంది. ఓకే, రేంజింగ్ రాడ్ యొక్క లెంత్ వచ్చేసి మనకి 2 to 3 మీటర్స్ లెంత్ ఉంటుందండి మనకి. సో ఇవి వచ్చేసి మనకి రేంజింగ్ రాడ్స్ అనేవి మనకి వుడ్ కానీ స్టీల్తో కానీ మేడ్ అవుతాయండి. చూడండి, ఇవి మనకి 2 కలర్స్లో అవైలబుల్ ఉంటుందండి, రెడ్ అండ్ వైట్, ఇంకొకటి వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ అండి. సో ఈ కలర్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనేసి అంటే సో మనము రేంజింగ్ రాడ్స్ అనేవి లొకేట్ చేస్తాం కదండి ఆబ్జెక్ట్స్ లాగా. సో మనకి 200 మీటర్స్ వరకు విజిబుల్ ఉండడం కోసము 200 మీటర్స్ వరకు మనకి విజిబుల్ ఉండడం కోసము సో మనం ఇక్కడ డార్క్ కలర్స్ అనేవి ప్రిఫర్ చేస్తామండి. సో నేను రేంజింగ్ రాడ్ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. చూడండి, రేంజింగ్ రాడ్ అనేది సో ఇక్కడ రెడ్ ఆర్ బ్లాక్ ఉంటుందండి, వైట్ అనేది మనకి కామన్. సో ఇది మార్కింగ్ వచ్చేసి మనకి 20 సెంటీమీటర్స్ ఆర్ 0.2 మీటర్స్ ఉంటుందండి. సో మనకి దీని మీద ఉండే మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో కలర్వి అవి మనకి 200 మీటర్ వరకు విజిబుల్ ఉండడం కోసం డార్క్ కలర్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. రేంజింగ్ రాడ్స్ అనేది మనము స్టేషన్ పాయింట్స్ని లొకేట్ చేయడానికి రేంజింగ్ పర్పస్లో యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అనేసి అంటే క్రాస్ స్టాఫ్ అండి. క్రాస్ స్టాఫ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాస్ స్టాఫ్స్ ఉన్నాయండి మనకి. ఓపెన్ క్రాస్ స్టాఫ్ అని, ఫ్రెంచ్ క్రాస్ స్టాఫ్ అని, వుడెన్ క్రాస్ స్టాఫ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాస్ స్టాఫ్స్ ఉన్నాయి. సో మనం రెగ్యులర్గా మన లోకల్లో ఎక్కువ యూజ్ చేసే క్రాస్ స్టాఫ్ వచ్చేసి మనకి ఏంటి అనేసి అంటే వుడెన్ క్రాస్ స్టాఫ్ మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. వుడెన్ క్రాస్ స్టాఫ్ సో ఈ వుడెన్ క్రాస్ స్టాఫ్ మనకి ఎలా ఉంటుంది అనేసి అంటే
కింద వచ్చేసేమో మనకి ఐరన్ పోల్ ఉంటుందండి. ఐరన్ పోల్కి పైన వుడెన్ది బ్లాక్ ఉంటుందండి. సో ఆ బ్లాక్కి మనకి ఐరన్ పోల్ అనేది అటాచ్ అయ్యి ఉంటుందండి. ఐరన్ పోల్కి కింద షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, సో మనం ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవడానికి. సో మనకి ఈ వుడెన్ క్రాస్ స్టాఫ్ ఎక్కడ మనకి యూజ్ అవుతుంది అనేసి అంటే మనము పర్పెండిక్యులర్స్ అనేవి సెట్ చేసుకోవడానికి మనకి వుడెన్ క్రాస్ స్టాఫ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్ టైప్ మనకు వచ్చేసి ఏంటి అనేసి అంటే ప్లమ్ బాబ్ అండి. ప్లమ్ బాబ్. సో ప్లమ్ బాబ్ రెగ్యులర్గా ఎక్కడ యూజ్ చేస్తారు అనేసి అంటే ఇప్పుడు మనం చైన్ సర్వేయింగ్ కాబట్టి, సో మనకి ఎక్కడైతే ఏ సర్వేయింగ్ చేసినప్పుడు ఇట్లా అనీవెన్గా ఉంటుంది కదండి ఏరియా అనేది. సో ఇక్కడ మనం రేంజింగ్ రాడ్ అనేది ప్రాపర్గా ఫిక్స్, కానీ ఇక్కడ మనం ఫిక్స్ చేయలేనప్పుడు సో రేంజింగ్ రాడ్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మనం ప్లమ్ బాబ్ అనేది యూజ్ చేస్తామండి మనము. ఓకేనా. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారు అనేసి అంటే మనం చైన్ సర్వేయింగ్లో ఓన్లీ లీనియర్ మెజర్మెంట్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తామండి. అలా కాకుండా యాంగులర్ మెజర్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపాస్ సర్వేయింగ్ కానీ థియోడోలైట్ సర్వేయింగ్ కానీ లెవెలింగ్ కానీ చేస్తున్నప్పుడు సో మనకి ట్రైపాడ్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసామా లేదా, సో సెంటర్లో ఉందా లేదా, దాని యొక్క సెంటర్ పాయింట్ అనేది ఫిక్స్ చేసుకోవడం కోసం మనం ప్లమ్ బాబ్ అనేది యూజ్ చేస్తామండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనకు వచ్చేసి ఏంటి అనేసి అంటే వుడెన్ పెగ్స్ అండి. వుడెన్ పెగ్స్. వుడెన్ పెగ్స్ అనేవి మనకి స్క్వేర్ షేప్లో అవైలబుల్ ఉంటాయండి, సర్కిల్ షేప్లో ఉంటాయి. ఈ వుడెన్ పెగ్స్ అనేది మనము ఎక్కువగా సర్వే స్టేషన్స్ని మార్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఇవి నార్మల్గా హార్డ్ టింబర్తో మేడ్ అవుతాయి మనకి. మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ షేప్లో పెగ్స్ని యూజ్ చేసామనుకోండి మనం వుడెన్ పెగ్స్ అనేవి, సో వీటి వచ్చేసి మనకి 2 to 4 సెంటీమీటర్స్ ఉంటుందండి. 2 to 4 సెంటీమీటర్స్ ఉంటుంది. సో అదే సర్కిల్ యూజ్ చేసామనుకోండి, సర్కిల్ టైప్ ఆఫ్ వుడెన్ పెగ్స్ని యూజ్ చేసామనుకోండి మనము, అవి వచ్చేసి మనకి 2 to 5 సెంటీమీటర్స్ ఉంటాయండి. ఓకే. ఈ వుడెన్ పెగ్స్ అనేవి ఇలా స్క్వేర్, సర్కిల్ కాకుండా మనకి కోన్ షేప్లో కూడా ఉంటాయండి. మనం సర్వేయింగ్లో ఎక్కువగా యూజ్ చేసేది ఈ కోన్ షేప్లో ఉండే వుడెన్ పెగ్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. సో చూడండి, ఇవి వచ్చేసి మనకి 15 to 20 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. 15 to 20 సెంటీమీటర్స్. స్క్వేర్ అయితే 2 to 4, సర్కిల్ అయితే 2 to 5, కోన్ షేప్ అయితే మనకి 15 to 20 సెంటీమీటర్స్ ఉన్న వుడెన్ పెగ్స్ని మనం యూజ్ చేస్తామండి. సో ఈ వుడెన్ పెగ్స్ని మనము మ్యాలెట్, దట్ ఈస్ నథింగ్ బట్ హ్యామర్ని యూజ్ చేసి మనము గ్రౌండ్లోకి ఫిక్స్ చేస్తామండి. సో నెక్స్ట్ స్టెప్ మనకు వచ్చేసి ఏంటి అనేసి అంటే మ్యాలెట్ అండి. సో మనము ఈ పెగ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెగ్స్, సో మనం ఇక్కడ కోన్ షేప్లో పెగ్స్ని యూజ్ చేస్తున్నాం కదా, ఈ పెగ్స్ని మనం గ్రౌండ్లోకి ప్రొజెక్ట్ చేయడానికి, సో మనము గ్రౌండ్లోకి ఫిక్స్ చేయడానికి మనము మ్యాలెట్ని యూజ్ చేస్తామండి. సో రెగ్యులర్గా ఇది కార్పెంటరీ వర్క్లో యూజ్ చేస్తారు. మ్యాలెట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏంటి అనేసి అంటే వుడెన్ హ్యామర్ అండి. సో మనకి చైన్ సర్వేయింగ్లో మాత్రము ఈ పెగ్స్ని మనము గ్రౌండ్లోకి ఫిక్స్ చేయడం కోసం మనము ఇక్కడ ఇది యూజ్ చేస్తాము. ఇది ఎక్కువగా మనకి కార్పెంటర్స్ దగ్గర అవైలబుల్ ఉంటుంది, కార్పెంటరీ వర్క్కి మనకి యూజ్ చేస్తాము. ఓకే. సో ఈ మ్యాలెట్ ఏదైతే ఉంటుందో మనకి అది హార్డ్ వుడ్తో మేడ్ అవుతుందండి. దీని యొక్క లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 8 to 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా. మ్యాలెట్ యొక్క లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 8 to 10 సెంటీమీటర్స్ ఉంటుందండి. ఇది హార్డ్ వుడ్తో మేడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అనేసి అంటే ఫీల్డ్ బుక్. సో ఫీల్డ్ బుక్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్ బుక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి ఏంటి అనేసి అంటే సింగిల్ లైన్ ఫీల్డ్ బుక్ అండి. సెకండ్ వన్ మనకు వచ్చేసి ఏంటి అనేసి అంటే డబుల్ లైన్ ఫీల్డ్ బుక్. సింగిల్ లైన్ ఫుల్ బుక్ ఇస్ సో నథింగ్ బట్ ఏంటో చూడండి, ఇక్కడ సింగిల్ లైన్ ఫీల్డ్ బుక్ ఉంటుంది ఇలా. ఓకేనా. ఒకవైపు వచ్చేసేమో మనము ఏరియాని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సర్వే చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను A to B సర్వే చేశాను, దీని యొక్క లెంత్ ఎంత వచ్చిందో ఇక్కడ రాసుకుంటాం. డబుల్ లైన్ ఫీడ్ బుక్ అనుకోండి, చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి మెజర్ చేసాం లెంత్తో పాటు దాని యొక్క డయాగ్రాము,
దాని యొక్క డిస్టెన్స్ ఇలా మనం యూజ్ చేస్తాం. సో రెగ్యులర్గా కాలేజెస్లో అయితే నార్మల్గా క్లాస్మేట్ బుక్స్ కానీ మంచి క్వాలిటీ ఉన్న పేపర్ బుక్స్ కానీ మనం యూజ్ చేసి డైరెక్ట్గా మనమే మార్కింగ్స్ కొట్టుకొని ఈ 2 టైప్ ఆఫ్ బుక్స్ని యూజ్ చేసి, అంటే ఈ 2 టైప్ ఆఫ్ బాక్సెస్ని మనమే డ్రా చేసుకొని, సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏరియా సర్వే చేసాము ఏంటి అని పర్టికులర్స్లో మొత్తం మనము రాస్తామండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము డ్యూటీస్ ఆఫ్ ఏ సర్వేయర్ అండ్ అబ్జర్వర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.